హాయ్ ఫ్రెండ్స్, బనానా జ్యూస్ని ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. బనానా జ్యూస్ని ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పాలు వేసుకోండి. పాలు మరిగిన తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అందులో కొన్ని పాలు వేసి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో ఉంచి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ని ఈ విధంగా వేసుకోండి. కస్టర్డ్ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసి చల్లారిన తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 4 బనానాస్ని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత నానబెట్టి పొట్టు తీసుకున్న బాదంని ఒక 10 వేసుకోండి. షుగర్ బదులు పటికి బెల్లాన్ని దంచి ఒక 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన కస్టర్డ్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక 2 కప్పులు పాలు వేసుకోండి. కొన్ని కూల్ వాటర్ వేసుకుని జ్యూస్ని మిక్సీ పట్టండి. జ్యూస్ని ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకుని ఒక గ్లాసులో వేసుకోండి. గ్లాసులో వేసుకుని పైన కొన్ని జీడిపప్పు పలుకులు, బూస్ట్ పౌడర్ కానీ హార్లిక్స్ పౌడర్ కానీ కొద్దిగా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.